శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. దీనికి కారణం టెంపుల్లో ఉండే వెంకటేశ్వర స్వామినా? దేవుడు ఇలా ఎందుకు చేస్తాడంటారా? నేను ఇలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. అదేంటో కాసేపట్లో చెప్తాను. ఏకాదశి రోజున పెద్ద ఎత్తులో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి భక్తులు వెళ్తే తొక్కిసలాటలో ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు జరిగేలాగే ఎంతమంది చనిపోయారో లెక్క పెట్టారు. టెంపుల్ యాజమాన్యానిది తప్పని కొందరు, భక్తులది తప్పని ఇంకొందరు, గవర్నమెంట్ తప్పని ఇంకొందరు చేతులకు మట్టి అంటుకోకుండా ఉండటానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకున్నారు. మృతులకు డబ్బులు ఇచ్చారు. 2 రోజులు హెడ్లైన్స్లో, మరో 2 రోజులు ఫాస్ట్ 15 న్యూస్లో, ఆ తర్వాత చూద్దామన్నా కనిపించదు. ఇప్పటికే ఈ ప్యాటర్న్ మనకు అలవాటు అయ్యిండాలి. అసలు హిందూ దేవులకు శాపం పెట్టిందెవరు? దేవాలయాలకు క్షుద్ర పూజలు చేసిందెవరు? ఇంతమంది చావుకు కారణమైన ఆ బ్లాక్ మ్యాజిక్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు ప్రమాదం జరిగిన టెంపుల్లోనే ఒక చిన్న రహస్యం ఉంది. ఈ కాశీబుగ్గ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్. దీన్ని కట్టించిన వ్యక్తి హరిముకుంద పండా. 90 సంవత్సరాల పైనే ఉంటుంది వయస్సు. ఈయన ఈ టెంపుల్ కట్టించడానికి కారణం ప్రేమ అనుకుంటే పొరపాటు. ప్రేమతో పాటు కోపం, బాధ కూడా కారణం. ఒకసారి ఈ పండా తెలిసిన ఇంకొక వ్యక్తితో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే గంటల కొద్దీ క్యూ లైన్లో ఉండి తీరా దర్శనం చేసుకునేసరికి అసలు దేవుడే కనిపించలేదంట ఈ పండాకు. ఎంత అడిగినా ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉంచకుండా ముందుకు కదిలించారట ఆయన్ను. అఫ్కోర్స్ తిరుమలలో రద్దీ అలా ఉంటుంది మరి. ఇంటికొచ్చిన ఆయన వాళ్ళమ్మతో ఇదే చెప్పి బాధపడితే వాళ్ళ అమ్మగారి సలహా మేరకు వారి సొంత పొలంలోనే వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు. గుడి కట్టడానికి కావలసిన అన్ని ఆచారాలను పాటించే గుడి కట్టారు. దాదాపు 12 ఎకరాల స్థలాన్ని దేవుడి పేరు మీద కూడా రాశారు. ఈయనకు పలాసలో దాదాపు 100 ఎకరాల పొలం ఉందని కొన్ని వార్తల్లో వినిపించింది. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన మూర్తిని కూడా తిరుమల నుంచే తెప్పించారు. ఏకశిలా విగ్రహం. టెంపుల్ ఈ మధ్య స్టార్ట్ అయ్యింది. సో ఈ ఆలయానికి హరిముకుంద పండానే యజమాని. ప్రమాదం ఎలా జరిగిందంటే సాధారణ భక్తుల రద్దీ 2000 దాటదట. అందుకే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయలేదని టెంపుల్ యాజమాన్యం చెప్పింది. ఇంకోసారి గవర్నమెంట్కు 2-3 వేల మంది భక్తులు వస్తారని చెప్పాం. అందుకు తగినట్లుగా 5-6 మంది పోలీసు వాళ్ళు టెంపుల్ వద్దకు వచ్చారు అని కూడా చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మొదట్లో రద్దీ ఎక్కువగా లేదట. నిదానంగా రద్దీ పెరిగింది. మామూలుగా ఉదయం నుంచి పెద్ద జనం ఏం లేరు. తర్వాత ఒక్కసారి మోకలాగా అయిపోయేసరికి అప్పటికి కూడా మేమందరం కూడా లైన్లోకి వెళ్తామనేసి ఇక్కడ సేవకులందరూ లైన్లో ఉన్నారు. ఆ లైన్లో ఉన్నప్పటికీ ఎంతైనా వాళ్ళు చెప్పితే వినుకోలే. ఇటు నుంచి వెళ్ళిన తర్వాత అటు నుండి వచ్చిన వాళ్ళకి కూడా తోసుకొని వెళ్ళిపోయారు. నిజానికి టెంపుల్ 2 ఫ్లోర్స్గా ఉంటుంది. భక్తులు కింద నుంచి పై అంతస్తుకు వెళ్ళాలి. అక్కడే స్వామివారు ఉంటారు. కానీ టెంపుల్ తలుపులు తెరిచే టైంకు క్రౌడ్ సడన్గా ఒకరినొకరు తోసుకున్నారు. టెంపుల్లో ఎంట్రన్స్ ఎగ్జిట్లో జనాలు లోపలికి వెళ్ళాలని తోసుకున్నట్లు కనిపిస్తోంది వీడియోలో. ఇక దర్శనానికి వెళ్లే టైంకు భక్తులందరూ ముందుకు తోసేసరికి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. నిజానికి ఈ టెంపుల్కు ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే. దర్శనానికి ఒకే మార్గంలో వెళ్ళాలి, అదే మార్గంలో తిరిగి రావాలి. ఉన్న ఒక ఎంట్రన్స్ని చిన్న పార్టీషన్గా చేసి ఎగ్జిట్ పెట్టారు. ఇక అప్పటికే రద్దీ పెరిగింది. దర్శనం త్వరగా చేసుకోవటం కోసం క్యూ లైన్లో ఒకరి మీద ఒకరు ఎక్కేశారు. స్టేర్ కేస్ పైకెక్కారు, తోసుకున్నారు. దర్శనం త్వరగా చేసుకోవటానికి ఉన్న ప్రతి స్థలాన్ని, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. వెళ్ళే వాళ్ళకి ఒక తావు ఇవ్వాలి, వచ్చే వాళ్ళకి ఒక తావు ఇవ్వాలి. అలా కాకుండా ఒకటే తావు అయితే ఆ వచ్చిన వాళ్ళు ఈ ఎల్లలు మొత్తం కుమ్ములాడిపోయి పక్కన గజాలు ఉన్నాయి కదండి, వాటి మీద నుండి తిరగబడిపోయామండి. ఈమెకి మొత్తం అడిస్తారండి. వాటి మీద మేము జనాలకి చూసి మేము ఆగిపోయినాం. మెట్ల కాడని ఉన్న జనాలలో చాలా ఘోరం అండి. జనాలు చాలా మంది ఉన్నారు కానీ సైజ్ మాత్రం చాలా చిన్నదే. ఒకే సైడ్ ఎక్కడమో దిగడం అయిపోయిందండి. మనుషులు తోపులాట్లన్నా పడిపోయింది. పిల్లలు, పెద్దలు, ఆడ మగ తేడా లేదు. అందరి లక్ష్యం ఒకటే, దేవుణ్ణి దర్శించుకోవాలి. అది కూడా వీలైనంత త్వరగా. సో ఈ పోరాటంలో అక్కడ ఉన్న స్టేర్ కేస్ విరిగిపోవడంతో ఓవర్ఫ్లో ఏదైతే ఉందో వాళ్ళంతా బ్యాలెన్స్ తప్పి దాదాపు 7 అడుగుల పైనుంచి కిందకు పడిపోయారు. ఆ రద్దీలో కింద ఉన్న వాళ్ళు కంగారులో ముందుకు వెనక్కి జరగటంతో కింద పడిన వారి పైనుంచే, అంటే వారిని తొక్కుకుంటూనే వెళ్ళారు. అఫ్కోర్స్ కావాలని చేశారు అనటం లేదు. కంగారు, రద్దీలో సడన్గా అలా పైనుంచి మనుషులు కింద పడేసరికి వాళ్ళకు పక్కకు తప్పుకోవడానికి కూడా ప్లేస్ లేనంత రద్దీ ఉంది. అలాగే టెన్షన్, మాకేమన్నా అవుతుందేమో అని. సో మొత్తానికి 9 మంది చనిపోయారు. మరో 3 సీరియస్గా ఉంది. ఇంకొంతమందికి చిన్న గాయాలయ్యాయి.
ముందు చెప్పినట్లు కొంతమంది పోలీసులు ఉన్నారని చెప్పిన ప్రత్యక్ష సాక్షులకు ఒక్క పోలీసు కూడా కనిపించలేదని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు కనిపించారన్నది అక్కడి వారి మాట. ఇందులో ఎంత నిజం ఉందన్నది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. కొంచెం అక్కడ పోలీసులు ఎవరో ఒకరికి సెక్యూరిటీలాగా పెట్టేసి మంచిగా ఇచ్చేస్తే కదండి బాగున్నాం. ఎవరికి పెట్టలేదు. కొంచెం జనం కాపాలి. మీ మా వల్ల తప్పు ఉంది. ఎందుకంటే ఈ జనం అనుకుని వెళ్ళకూడదు. కానీ మేము ఎందుకు తెలుసు వెళ్ళాము, కొంచెం ఆపాలి కదండి. ఆపుకుంటే మీ మట్టు మీరే వెళ్ళిపోండి అనుకుని ఒకసారి వదిలేయడము. అక్కడ ఎవరు కూడా లేరు. నిజానికి ఈ టెంపుల్ను గమనిస్తే అక్కడ ఇంకా ఏవో నిర్మాణాలు జరుగుతున్నట్లు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ప్రమాదంలో ఫస్ట్ చెప్పినట్లు ఇంతమంది జనాలు వస్తారు అనుకోలేదని టెంపుల్ యాజమాన్యం చెప్తోంది. చాలా బాగా జరిగేది. సడన్ గా వచ్చారు. వెయిట్ చేశాం. 30,000 అవుతుంది నాకైతే తెలుసు. 5,000 వస్తారు అనుకున్నాం కానీ 30,000 అవుతారు, 1,00,000 అవుతారు నాకు తెలుసా. ఇది ప్రైవేట్ టెంపుల్ కనుక ఈ టెంపుల్ గురించి సరైన సమాధానం లేదని గవర్నమెంట్ చెప్తుంది. ఇది ప్యూర్గా గవర్నమెంట్ నిర్లక్ష్యం అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. భక్తులు ఇంకొంచెం నిదానం పాటించి ఉండాల్సిందని ఇంకొంతమంది చెప్తున్నారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, హోంమంత్రి, సెంట్రల్ మినిస్టర్, అలాగే మంత్రులు ఇలా అందరూ సర్ప్రైజ్ అయ్యారు, సానుభూతి తెలిపారు, చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. టెంపుల్ ప్రైవేట్దైనా ఒక టెంపుల్ కట్టాలంటే చాలా అనుమతులు అవసరం. అవన్నీ గవర్నమెంటే ఇస్తుంది. అసలు టెంపుల్ నిర్మాణం పూర్తయిందా? భక్తుల కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నిర్మాణం ఎలా జరిగింది? టెంపుల్ ఎంత రద్దీని తట్టుకోగలుగుతుంది? ఇలాంటి మినిమం చెకింగ్స్ గవర్నమెంట్ చేయాలి కదా. ఇవన్నీ పక్కన పెడితే హిందూ దేవుళ్లకు అసలు ఏం జరుగుతోంది? ఏదైనా శాపం తగిలిందా? కేరళ రాష్ట్రానికి శంకరాచార్యులు శాపం పెట్టారని చాలామంది అంటుంటారు. అలాగే హిందూ దేవుళ్ళకు కూడా శాపాలు ఎవరైనా పెట్టారా? ఇది కేవలం ఈ ఒక్క సంఘటన గురించి మాత్రమే కాదు. దేవుడు ఊరేగింపు రథాలు కాలిపోతాయి, గుడి గోడలు కూలిపోతాయి, నదీ స్నానానికి వెళ్తే చనిపోతున్నారు, ఏవైనా హోమాలు, పెద్ద ఎత్తున పూజలు చేస్తే ప్రమాదాలు, పండగలు, ప్రత్యేక రోజులు వస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దేవుళ్ళకు ఏం చేసినా ఇలాంటి ప్రమాదాలు మామూలు అయిపోతున్నాయి. దీని వెనుక ఉన్న ఒక మార్మిక శాపం ఏంటో తెలుసా? టైం. శాపం పెట్టింది ఎవరో తెలుసా? మనమే. అవును, ప్రజలమే. ఒక చిన్న విషయం అడుగుతాను. మన వినోదం కోసం సినిమాకు వెళ్ళిన టికెట్స్ కోసం పోరాటాలు చేస్తాం. అది ఎలా ఉంటుందంటే సినిమా మొదటి షో చూడకపోతే చనిపోతారు అని ఏదైనా స్క్విడ్ గేమ్ లాగా రూల్స్ పెట్టినట్లు చేస్తాం మనం. ఎందుకంటే ముందుగా చూస్తేనే అదో థ్రిల్ అని కొందరు, మిగిలిన పనులు చూసుకోవచ్చు కదా అని ఇంకొందరు అనుకుంటారు. ఆఖరికి మనశ్శాంతి కోసమో భక్తి గౌరవంతోనో దేవాలయానికి వెళ్ళినా అక్కడ కూడా ఇంతేనా? దేవుడి దర్శనం కోసం అని ఫిక్స్ అయ్యే కదా టెంపుల్కి వస్తారు. మరి ఎందుకంత తొందర? అంత ఇంపార్టెంట్ పని ఉంటే పనులు చూసుకోండి. ప్రవచనకారులు కూడా దేవాలయానికి వస్తేనే దేవుడు చూస్తాడు అనుకోవద్దు. ఆలయంలో క్రమశిక్షణతో ఉండండి. రద్దీ ఉంటే ఇంట్లోనే పూజ చేసుకోండి, లేదా ఏదైనా దగ్గరలోని ఆలయానికి వెళ్ళండి అని చెప్తున్నా మనం వినం. కేవలం ప్రసిద్ధికి చెందిన క్షేత్రాలకు వెళ్ళకండి. అందరూ వెళ్ళి దాని మీద పడిపోతే దాడి చేస్తానగా. ఎన్నో దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అసలు నన్ను అడిగితే ఈ క్షేత్రాలలో అవకాశం ఉన్నవాళ్ళు వెళతారు. ఎక్కువ మంది దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. కేవలం అందరూ కాశీ వెళ్ళిపోండి, అందరూ దక్షారామం వెళ్ళిపోండి, శ్రీశైలం వెళ్ళిపోండి అంటే తాకిడికి కష్టం అవుతుంది. ఈ గందరగోళంలో భక్తితో వెళ్ళలేకపోతాం. అవకాశం ఉన్నవాళ్ళు క్షేత్రానికి వెళ్ళండి, కాదని నేను అన్నాం. కానీ అందరూ అక్కడికే వెళ్ళిపోయి గందరగోళం పడవలసిన అవసరం లేదు. ఖాళీగా ఉన్న రోజుల్లో శ్రీశైలం వెళతాను, ఖాళీగా ఉన్నప్పుడే కాశీ వెళతాను, ఖాళీగా ఉన్న ఆలయాలకు వెళ్ళమనే సలహా ఇస్తున్నాను. ఒక పనికి టైం ఉన్నట్లే దేవుడికి కూడా మనం ఒక టైం ఇస్తాం. ఆ టైంలోనే దర్శనం అవ్వాలి. లేదంటే ఉన్న అన్ని అవకాశాలు వాడుకుంటాం, సిఫార్సులు చేయించుకుంటాం. నిజానికి మన కోసం దేవుడు ఒక్క క్షణం చూసినా చాలని అనుకునే మనం అదే దేవుడి దర్శనానికి వెళ్తే మాత్రం దేవుడికే టైం పెట్టేంత పెద్ద బిజీ మనుషులం అయిపోతాం. 1 గంట కాకపోతే మరో 2 గంటలు ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకునేవారు ఎంతమంది? 9 to 5 జాబ్ లాగా దేవుని కూడా ఒక టైం స్లాట్ మనమే ఇస్తున్నాం. దేవుడి కంటే గొప్ప వాళ్ళం మనం. మరి ఇక ఈ మధ్య గుడి అంటే అదొక ఇన్కమ్ సోర్స్ లాగా ఉంది పరిస్థితి. సౌకర్యాలు ఎలా ఉన్నా మంచి రోజునో ఉత్సవాలనో పండగలనో భక్తులు గుడికి రాక మానరు. అక్కడ టెంపుల్లో కనీస సౌకర్యాలు ఉండవు. అప్పటికి ఏదైనా ప్రమాదం జరిగితే చర్యలు తీసుకుంటారు, అంతే. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే టెంపుల్కు వెళ్ళాలంటే భయపడే రోజులు వస్తాయేమో.
ఒకప్పుడు కాశీకి వెళ్ళటం అంటే కాటికి వెళ్ళటమే అనేవారు. రవాణా సౌకర్యం లేకపోవటంతో నెలల తరబడి నడుచుకుంటూ వెళ్ళేవారు. అందున వయసు పెరిగిన వాళ్ళు ఎక్కువగా వెళ్ళేవారు అప్పట్లో. అందుకే ప్రయాణం సాఫీగా జరుగుతుందని నమ్మకం ఉండేది కాదు. అలా కాశీకి ఎవరైనా వెళ్తుంటే దగ్గరి బంధువులను కూడా పిలుచుకునేవారు. ఒక రకంగా కాశీకి వెళ్ళే వ్యక్తి ఆఖరి చూపు మళ్ళీ దొరుకుతుందో లేదో అని అలా చేసేవారు. బంధువులందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేవారు. అదృష్టం ఉంటే మాత్రమే తిరిగి ఇళ్లకు చేరుకునేవారు. ఇప్పుడు ఆలయాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంతమంది చనిపోతున్నా పరిస్థితిలో మార్పు రావటం లేదు. కనీసం ప్రజల్లో అయినా మార్పు రావాలని, దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు కాస్త లేట్ అయినా నిదానంగా దర్శనం చేసుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.